సో ఇలా మాట్లాడాలనిపించింది అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను మీతో కొంచెం మాట్లాడాలి ఏంది అసలుకి. సో ఈ సోదంతా మీకు ఎందుకు అనిపించవచ్చు, ఈ పాటికి చాలా మంది స్కిప్పే చేసేసి ఉంటారు. ఇంకా చూస్తున్నట్టయితే కొంచెం కమెంట్ చేసి వెళ్ళండి. ఫోన్ ఎడిట్ చేస్తూ ఉంటాను, ఇట్లా నిద్రలో ఇట్లా ఫోన్ పడేస్తూ ఉంటాను అనమాట. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే నేను వచ్చి హమ్నాబాద్ లో ఉన్నాను మామ, కర్ణాటక. టైం వచ్చి మార్నింగ్ 9 కావస్తుంది. సో త్వరగా లేసాను, ఇంకా రెడీ అయిపోయాను టకటక. సో ఇంకా సైట్కి పోవాలి. ఈరోజు మనం వెళ్ళే సైట్ వచ్చి రిలయన్స్ వాళ్ళ అనమాట, రిలయన్స్ జియో, అంబానీ ఉన్నారు కదా వాళ్ళ సైట్ అనమాట. హమ్నాబాద్లో జనరేటింగ్ ప్లాంట్ అయితే ఉంది వాళ్ళది. ఇక్కడ ఒక 25 మెగావాట్, చాలా పెద్ద ప్లాంట్. సో అక్కడ మనకి కంప్లైంట్ వచ్చింది అనమాట, మన మోడల్స్ అక్కడ ఇన్స్టాల్ అయినాయి. చూపిస్తాను ఏం జరిగింది ఈ రోజు అంతా, ఏం కథ అని. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూడండి, ఓకేనా? చలో వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. నైట్ సపోటా తీసుకున్నాను మామ, కాకపోతే తినలేదు, 2 తిన్నాను. చాలా మెత్తగా ఉన్నాయి, ఒక 2 తినేసి బయలుదేరదాం. షూస్ కంపల్సరీ వేసుకోవాలన్నమాట మామ సైట్లో. అందులో మన సౌత్ సైడ్ ఉండే సైట్లు అయితే షూస్ లేకపోయినా అలౌ చేస్తారు, కాకపోతే సేఫ్టీకి వేసుకోవాలి. అండ్ ఆల్సో ఇక్కడ షూస్ లేకుండా అసలు అలౌ చేయరు అనమాట ఇప్పుడు వెళ్ళబోయే సైట్లో. బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు మామ, లేట్ అయిపోతుందని ఇంకా డైరెక్ట్గా ఆటో ఎక్కేసాను అనమాట. నేరుగా సైట్కి తీసుకెళ్ళిపోతారు. సో మామ ఇప్పుడు వచ్చేసాను అనమాట ఆఫీస్లోకి. మంచిగా ఏసీ వేసి కూర్చోబెట్టినారు. ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు, నేను కొంచెం త్వరగా వచ్చేసాను. నాకు ముందే చెప్పారు 9:30కి అలా వస్తారని. నేను ఒక 10-15 మినిట్స్ ముందే వచ్చేసాను అనమాట. చూసారా, చెప్పాను కదా ఇది రిలయన్స్ అంబానీ వాళ్ళని. ఇక్కడేమో అంబానీ, ఇక్కడ వాళ్ళ వైఫ్, అంతా వాళ్ళే ఉంటారు గోడల మీద అంతా. సో ఇదన్నమాట వాళ్ళ ఆఫీస్, బాగానే ఉంటుంది. ఇప్పుడే పని కంప్లీట్ అయింది మామ. టైం వచ్చి 12:31 అవుతుంది అనమాట. ఎండ అయితే భయం ఉంది అసలుకి, మామూలుగా లేదనమాట. సైట్ చూపిస్తాను మీకు, చూడండి. ఇదనమాట సైట్. కొత్త మోడల్స్ అని ఇన్స్టాల్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే వర్క్ జరుగుతుంది. ఇందాక వచ్చాను అనమాట. ఇప్పుడు టైం వచ్చి 3 అవుతుంది ఆఫ్టర్నూన్. ఇంకా ఆయన తినలేదు. సైట్లో పని అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది అనమాట. కాకపోతే నా ప్లానింగ్ వచ్చి ఈరోజు హైదరాబాద్ వెళ్దామని, మా పెదమ్మ ఇంటికి. కాకపోతే చూద్దాం అసలుకి ఏందని అర్థం కావట్లేదు. ప్రస్తుతానికైతే ఫస్ట్ వెళ్ళి తినేసి వద్దాము, ఆకలి ఫుల్గా వస్తుంది. చెప్పాను కదా మార్నింగ్ కూడా ఏం తినలేదు, ఓన్లీ ఆ సపోర్ట్లు తినేసి వెళ్ళిపోయాను అనమాట. సో చాలా ఫస్ట్ తినడానికి పోదాం. ఈరోజు ఇక్కడ 42 degrees ఉందన్నమాట, 42 degrees ఎండ భయంకరంగా ఉంది అసలుకి. రోడ్డు మీద నడుస్తుంటే కాళ్ళతో పాటు కాలిపోతున్నాయి అసలు నాకైతే. లాస్ట్ టైం వెళ్ళాను మామ, ఇక్కడ 7 స్టార్ బిర్యానీ అనేది ఉంటుంది, ఆడ బాగానే ఉన్నింది అనమాట. మళ్ళీ ఇక్కడికి పోదాం. రేట్లు చూసారా, చికెన్ బిర్యానీ ఫుల్ వచ్చి 100 రూపాయలే అనమాట, హైయెస్ట్ 100 రూపాయలు. ఇక్కడ ఏదో షేర్వా ఇచ్చారనమాట మామ, చికెన్ షేర్వా అనుకుంటా, బిర్యానీలోకి వేసుకోవడానికి. 100 రూపాయలు బిర్యానీ అయ్యేసరికి మామ అందరూ అది తింటున్నారు అనమాట. సగం ఏమో ప్లేట్లో వేసుకున్నాడు, ఇంకా సగం ఉందన్నమాట. ఇది చూస్తేనే నాకు ఫుల్ అయిపోద్ది అనిపిస్తూ ఉంది. సో చూద్దాం, ఆకలిగా ఉంది, తినేస్తాను నాకు తెలిసి మొత్తం. సూపర్ అని చెప్పండి. ఇది ఒక లెగ్ పీస్ మామ, 140 రూపాయలు అంట. బాగా ఫ్రై చేసి ఇచ్చారు. చూద్దాం ఎలా ఉంది ఇది కూడా. ఫుల్ తినేసాను అనమాట. బాగుంది బిర్యానీ, పర్లేదు. కాకపోతే లెగ్ పీస్లోనే కొంచెం ఉప్పు ఎక్కువ ఉంది. సో ఇంకా వస్తూ ఈ రబడీ ఏదో కనిపిస్తే తెచ్చుకున్నాను. 20 రూపీస్ అనమాట. ట్రై చేద్దామని. సో చూద్దాం. ఇది రబడీ అంటారో ఏమంటారో నాకు తెలియదు మా, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. రబడీ అనుకుంటా. సో చూద్దాం టేస్ట్. హైలైట్గా ఉంది. బిర్యానీ కంటే ఇదే బాగా నచ్చింది నాకు. సో మామ, ప్రతి ఒక్కరి జీవితంలో లేదా లైఫ్లో ఇలాంటి రోజు ఒకటి వస్తుంది. ఎలా అంటే అసలు ఏం పని చేయబుద్ది కాదనమాట. నేనేం పని చేయలేదని చెప్పట్లేదు, ఈరోజు ఫుల్ వర్క్ ఉన్నది, మీరు చూసే ఉంటారు. ఫుల్ ఎండలో పని చేశాను. అండ్ ఈవినింగ్ వచ్చి అలా కూర్చున్నాను. అసలుకి ఏందో అసలు మైండ్ ఏం పని చేయట్లేదు, ఏదో అట్లా అసలుకి ఏం అర్థం కావట్లేదు అనమాట నిజం చెప్పాలంటే. అందుకని సర్లే మీకైనా చెప్పుకుంటే కొంచెం రిలాక్స్ అవుతానని మీకు చెప్తున్నాను అనమాట. అప్పుడప్పుడు చాలా డిమోటివేషన్ ఉంటుంది మా, అసలు ఏం పని చేయబుద్ది కాదు. అలానే నాకేం పని లేదని చెప్పట్లేదు, పని అయితే ఫుల్గా ఉంటుంది నా కళ్ళ ముందే. ఇంత పని ఏం చేయాలరా నాకు తెలిసి ఉంటుంది, కానీ ఆ పని చేయబుద్ది కాదనమాట. కానీ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో నాకు తెలియక రీల్స్ ఓపెన్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. కనీసం ఒక 1 hour తిప్పేస్తాను అనమాట రీల్స్. అసలు ఏమి టైం చూసుకొని ఏం చూసుకోను, రీల్స్ వస్తూ ఉంటాయి, తిప్పుతూనే ఉంటాను. అసలుకి ఎక్కడ ఆగను అనమాట. ఎవరికి షేర్ కూడా చేయను మళ్ళీ. ఓన్లీ నేను రీల్స్ చూస్తాను, లైక్ కొడతాను, వెళ్తూ ఉంటాను అనమాట. సో అలా నాకు 1.5 hour ఈజీ దాంట్లోనే గడిచిపోద్ది. అండ్ నేను చేయాల్సిన పని మాత్రం అట్లానే ఉండిపోద్ది అనమాట. మోటివేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది, కానీ దాన్ని ఎలా ప్రొలాంగ్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అనమాట.
మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ చెయ్యి ఇలా పట్టుకొని నొప్పేస్తుంది మామ, ఈ చెయ్యికి షిఫ్ట్ అవుతాను కాసేపు. నేను ఒక 100 వీడియోస్ కంటిన్యూస్గా అప్లోడ్ చేశాను అనమాట డైలీ, ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా. అంటే నేను చేసే కంటెంట్లో కూడా నేను 100% ఇవ్వలేకపోతున్నాను, నేను ఖచ్చితంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వర్క్ ఒక పక్క మేనేజ్ చేస్తూ ఇంకో పక్క ఈ కంటెంట్ కూడా షూట్ చేస్తూ అండ్ నైట్కి ఎడిట్ చేసి మార్నింగ్ అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం అనమాట. నా ఈ కంటెంట్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే థాట్స్ ఉన్నాయి అండ్ వర్క్ ప్రెషర్ ఉంది, ట్రావెలింగ్ ప్రెషర్ ఉంది. అన్ని ప్రెషర్లు ఒకసారి కొడితే ఎట్లా ఉంటుందంటే అసలు మైండ్ ఏం పనిచేయదు అనమాట. ఆ టెన్షన్లో రీల్స్ ఒక అరగంట ఎక్స్ట్రా తిప్పేస్తాను అనమాట నేనైతే. ఈ నెల తిరిగేసరికి మనకి శాలరీ రాకపోతే అసలు ఇంట్లో ఏం జరగదు అండ్ నేను కూడా ఏం చేయలేను అనమాట. లోన్స్ అలా ఉన్నాయి, ఈఎంఐస్ పెండింగ్లో ఉంటాయి. నాదొక్కటే అనే కాదు, అందరికి అలానే ఉంటుంది. నేను జస్ట్ వచ్చి మాట్లాడుతున్నాను అంతే, అందుకని మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు వీడియో చూసే వాళ్ళకి కూడా అట్లానే ఉంటుంది నాకు తెలుసు మీ సిచ్యువేషన్. జాబ్ చేసే వాళ్ళైనా చేయకుండా ఖాళీగా ఉండే వాళ్ళైనా లేదా చదువుకుంటూ ఉండే వాళ్ళకైనా ఎవరికైనా ప్రెషర్స్ ఉండేవే. కాకపోతే నేను చెప్తున్నాను, మీరు చెప్పుకోవట్లేదు, అంతే తేడాను. ఇవన్నీ నాకెందుకు సోదని మీకు డౌట్ రావచ్చు, జస్ట్ చెప్పుకోవాలనిపించింది, సో అందుకని చెప్తున్నాను అనమాట. లాస్ట్లో నేను అడిగేది ఒకటే మామ, మిమ్మల్ని మీరు మోటివేట్ ఎలా చేసుకుంటారు? నన్ను నేను మోటివేట్ ఎలా చేసుకుంటానంటే నాకు దగ్గర ఆన్సర్ లేదు. సో అందుకే నేను ఆన్సర్ కోసం ఇంత మీకు చెప్తున్నాను. మిమ్మల్ని మీరు మోటివేట్ ఎలా చేసుకుంటారు, సింపుల్ క్వశ్చన్. అండ్ ఇంకోటి నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, నా వీడియోస్ని కొంచెం కంటిన్యూస్గా చూసే వాళ్ళైతే ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి మామ, అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. నా ఫ్యూచర్ వీడియోస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. అండ్ ఆల్సో కంటెంట్ ఐడియాస్ ఏమైనా ఉంటే చెప్పండి. ఈ డైలీ బ్లాగ్స్ వర్కౌట్ అవుద్దా లేదా అని కూడా చెప్పండి. నేను ఒక 1 year గోల్ పెట్టుకున్నాను అనమాట. 365 days 365 వీడియోస్ అప్లోడ్ చేయాలి డైలీ, మిస్ అవ్వకుండా. సో అందుకని మీరు రోజు వీడియోస్ చూస్తూనే ఉంటారు. ఒకవేళ చూడకపోతే లాస్ట్ వీడియోస్ కూడా చూడండి, ఈ వీడియో నేను క్లిక్ చేస్తున్నట్టయితే. సో అట్లా అనమాట, ఆ గోల్ అయితే పెట్టుకున్నాను. దాన్ని కంప్లీట్ చేయడానికి నేను చాలా కష్టపడుతుంటాను అనమాట. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మిడ్నైట్ ఎడిట్ చేస్తూ ఉంటాను, లేట్ అయిపోద్ది, 11-12కి అట్లా స్టార్ట్ చేస్తుంటాను. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఎడిట్ చేస్తాను అనమాట. ఇట్లా ఫోన్ ఎడిట్ చేస్తూ ఉంటాను, ఇట్లా నిద్రలో ఇట్లా ఫోన్ పడేస్తూ ఉంటాను అనమాట. చాలాసార్లు జరిగింది అట్లా ఈ 100-110 డేస్లో. నేనైతే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. 100 రోజుల్లో లేదా 10 రోజుల్లో కనీసం 4-5 రోజులు నా ఎడిటింగ్ ఇలానే జరగదు అనమాట. ఫుల్ నిద్ర మత్తులో చేస్తూ ఉంటాను అనమాట ఎడిటింగ్. మనం ఇప్పుడు ఈ చైన్ నొప్పేస్తుంది, కొంచెం షిఫ్ట్ చేసుకుంటాను. సో ఆ మోటివేషన్ అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటుంది, ఆ డిసిప్లిన్ అండ్ ఆల్సో ఏమంటారు ఇన్స్పిరేషన్ అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని మెయింటైన్ చేయాలి. సో ఈ సోదంతా మీకు ఎందుకు అనిపించవచ్చు, ఈ పాటికి చాలామంది స్కిప్పే చేసేసి ఉంటారు. ఇంకా చూస్తున్నట్టయితే కొంచెం కమెంట్ చేసి వెళ్ళండి. ఈరోజు అయితే ఇంకా నేను ఏం షూట్ చేయదలుచుకోలేదు. ఇప్పటికే టైం వచ్చి 8 అయిపోయింది, ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు అనమాట. సైట్ నుంచి వచ్చి అలానే కాసేపు పడుకున్నాను, నిద్రపోలేదు. అలా పడుకొని రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉండి టైం పాస్ చేశాను అనమాట. సో ఇంకా ఫ్రెష్ అయ్యేసి వెళ్ళి తినాలి, మీతో కొంచెం మాట్లాడదామని ఇప్పుడు ఇట్లా వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఫ్రెష్ చేసి బయటికి వెళ్ళి తినాలి, అంతా రొటీనే. అన్నీ చూపిస్తే మీకు బోర్ కొట్టేస్తుంది, నేను షూట్ చేసి నాకు బోర్ కొట్టేస్తుంది. సో మీరైతే ఖచ్చితంగా సజెషన్స్ అయితే ఇవ్వండి మామ, నెక్స్ట్ వీడియో నుంచి అప్లై చేసేద్దాం మనం. సో ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఉంటాం వల్ల, బై.